హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా సంక్రాంతి అయిపోయింది కదండి, ముక్కనుమ వచ్చేసింది కదా. ముక్కనుమని సంక్రాంతి నెల రోజులు మకర సంక్రాంతి అప్పటి నుండి వేసిన ముగ్గులన్నీ చందమామని చంద్రుడిని సాగనంపుతారు కదా. ఇలా ముక్కనుమ రోజున రథము వేసి రథములో చంద్రుడిని పెట్టి ఇలా సాగనంపుతారు రోడ్డు చివరి వరకును. ఇంకా కనుమ అయితే అయిపోయింది, పండగ అయిపోయింది. ఇంకా ఈ రోజు నుండి మా భీమవరంలో మావుళ్ళమ్మవారి జాతర మొదలవుతుంది. తీర్థము నిన్నే నిలబెట్టారు అమ్మవారిని. ఇంకా ఈ రోజు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు జరుగుతుంది నెల రోజుల ఉత్సవం. ఇప్పుడు ఆ గుడికి వెళ్తున్నాము. చలివిడి పానకాలు వేసుకునేవాళ్ళు, ఇంకా నైవేద్యాలు పెట్టుకునేవాళ్ళు. ఈ నెల రోజుల్లో ఎవరికి నచ్చిన టైంలో వారు పెట్టుకుంటారు. మేము ఊరు వెళ్ళిపోతున్నాము కదా అని ఇంకా ఈరోజు అమ్మవారి దర్శనం కోసం వచ్చేసాము. ఇదే మావుళ్ళమ్మ జాతర అండి. ఇంకా 4 వీధుల మధ్యలో ఉంటుంది అమ్మవారు. 4 వీధులను 4 రకాలుగా వెరైటీగా లైటింగ్ తోటి జనం బాగా విద్యుత్లతలతో బాగా అలంకరిస్తారు. ఇది మార్నింగ్ 6కి మూల జనం తక్కువ ఉన్నారు. ఇంకా 11 దాటితే కనుక ఈవినింగ్ నైట్ అయితే మరీ రష్, అసలు ఒకళ్ళనొకళ్ళు గెంటుకునేంత స్థాయిలో ఉంటారు. చాలా రష్. మావుళ్ళ అమ్మవారిని ఫోటో సరిగా తీయనివ్వలేదు, చూడండి ఇప్పుడే వస్తుంది అమ్మవారు. మూల విరాట్ అమ్మవారు కొంచెమే కనిపిస్తుంది. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ డిబ్బీలో హుండీలో డబ్బులు వేయాలి. ఇదిగో ఇదేనండి మావుళ్ళ అమ్మవారి విగ్రహం. ఎత్తైన విగ్రహము, చాలా భారీగా ఉంటుంది, పెద్ద పెద్ద కళ్ళుతో ఉంటుంది. ఫుల్గా తీద్దామంటే పోలీసు వాళ్ళు గెంటేస్తున్నారు, తీయొద్దు ఫోన్ వేలో లేదు అనేసి. ఇంకా ఇదైతే ఇటు సైడ్ కూరగాయల వ్యాపారం వాళ్ళు పెట్టుకున్నారు ఆ రోడ్డు అంతా. ఇది మావుళ్ళమ్మ గుడికి వెనక సైడ్ రోడ్డు. ఇదేదో నీరుల్లి వర్తక పండ్ల వ్యాపారం వాళ్ళు అంటండి. ఇది కృష్ణుడు పాలం మదనం ఉంటుంది కదా, అలా ఆ లైటింగ్ సెట్ చేసుకున్నారు. కాళింగ మదనం అంటారు కదా అది. చూడండి 61వ వార్షికోత్సవమంట. ఇక్కడ సినీ నటులు ఇంకా రాజకీయ నాయకులు కూడా ఎక్కువగానే వస్తారు ఇక్కడికి. ఇంకా భారీ విరాళాలు కూడా వస్తాయి అమ్మవారికి. ఇంక ఇదేనండి మావుళ్ళమ్మవారి దర్శనం అయితే. ఇంకా మేము రేపు వైజాగ్ వెళ్ళిపోతున్నాము. వస్తూ పూతరేకులు కొని తెచ్చుకున్నాము ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవడానికి. కావలసినవి పూతరేకులు, నెయ్యి, బెల్లం పౌడరు, జీడిపప్పు, బాదం, ఇంకా యాలకులు ఇవేనండి. పేపర్ 3 రూపాయలు పడింది. 150 రేకులు తెచ్చుకున్నాము. 300 ఈ రేకులన్నీను. ఇవి మెత్తని బియ్యం 3 రోజులు నానబెట్టి ఇదివరకు రోట్లో వేసి రుబ్బి, లేదంటే ఇప్పుడు గ్రైండర్లో వేసి రుబ్బి ఒక క్లాత్లో ఒక కొండ మీద తీస్తారంట. అది మాకు రాదు. ఎప్పుడు పేపర్లు ఈ పూతరేకులను కొనుక్కునే చేసుకుంటాము. పేపర్ చేసేవాళ్ళు మాకు దగ్గరలో ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి తీసుకొస్తారు. కానీ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇంకా పేపరు ఇప్పుడు 3 రూపాయలు అయిపోయింది, రేటు బాగా పెరిగింది. ఇదైతే బెల్లం పౌడర్ కొన్నది కూడా కొంచెం గరుకుగానే ఉంటుంది. అందుకని మరొకసారి మిక్సీ వేసి అందులో యాలకి పొడి వేస్తాము. బాదం, జీడిపప్పునైతే నేతిలో వేపించి అవి కూడా ఇలా క్రష్గా వేసుకుంటాము. కొంచెం ముక్క పంటికి తగిలేలా ఉంటుంది పూతరేకులో వేస్తే. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నెయ్యిని కూడా బాగా కాగబెట్టుకుని వేడి నెయ్యిని ఒక పళ్ళెములో ఇలాగా ఈ పేపర్ని పెట్టుకుని, ఈ పేపర్నిలో కొంచెం బెల్లం పౌడరు, కొంచెం నెయ్యి అలా వేసుకుంటూ ఇలా ముందు నిలువుగా, తర్వాత దాన్ని అడ్డం మడత వేసి అలా చుట్టుకోవాలి. పేపర్ని అయితే ముందు అలా చుట్టేస్తే కొంచెం పగులుతుంది కదండి పేపర్. అందుకని తడి క్లాత్ని ఇలా అద్దితే అది ఒక పేపర్ కూడా మెత్తదనం అయ్యి అది విడిపోకుండా ఉంటుంది. ప్రతి రేకుని ఇలా తడి క్లాత్తో ముందు అద్దుకోవాలి. ఆ తడి అంచినప్పుడు పేపర్ మెత్తదనం వచ్చి ఇలా మనం మడతలు పెట్టినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. తడి క్లాత్ కంపల్సరీ వేయాలి, లేదంటే ఉత్తి ఫోల్డ్ చేస్తే విరిగిపోతాయి. ఇంకా బెల్లం పౌడర్ ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో వీడియోలో తీయలేకపోయాను. కానీ అలాగే నెయ్యి, బెల్లము, జీడిపప్పు పౌడరు అలా వేసుకుంటూ ఒక శారీ మడతలాగా చుట్టేసుకోవాలి. లాస్ట్కి ఇలా వచ్చినాయండి పోతు చుట్టలు అయితే. లోపల ఇలా బెల్లం పౌడర్తో అతుక్కుపోతాయి. 2 గంటలకి నెయ్యి ఆరిపోయి డ్రై అయిపోయి ఇలా ఊడిపోకుండా ఉంటాయి. ఇంక ఇదేనండి. బాయ్ అండి, ఉంటా.